రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మరి అల్లకల్లోలం కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ను మరి ఈ యొక్క తాలిబన్స్ ఆక్యుపై చేయడం, అదేవిధంగా మరి అక్కడంతా ప్రాణ భయంతో ప్రాణ రక్షణలో భాగంగా మరి అక్కడ ప్రజల మొత్తం అంతా మరి ఇతర దేశాలకు వలసపోవడం, అదేవిధంగా మరి రైళ్ళు, అదేవిధంగా ఆ యొక్క షిప్లలో ఎక్కే జనం ఎలా అయితే ఎక్కుతుంటారో మరి అదేవిధంగా మరి విమానాలను కూడా మరి అందరూ ఎక్కడం, అందులో మళ్ళీ ఊపిరాడక కొంతమంది మళ్ళీ ఇబ్బందులు పాలవడం, అదేవిధంగా మరి రన్వే మీదకి అందరూ ఆఫ్ఘనిస్తాన్ అందరూ రావడం, వారి యొక్క స్వదేశాలకు వెళ్ళే ఆ యొక్క విమానాలను కూడా మరి ఫుల్గా ఆక్యుపై చేయడం, మరి ఆ యొక్క ప్రయత్నంలో కొంతమంది చనిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆఫ్ఘనిస్తాన్లో అల్లకల్లానికి కారణం ఏంటి, అదేవిధంగా ఎందుకని యొక్క పరిణామం ఇక్కడ దాపురించింది అన్న కోణంలో మనం చర్చా కార్యక్రమానికి ప్రారంభించుకోబోతున్నాం. ముందుగా దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ చూద్దాం. రైట్, ఇదే కార్యక్రమంలో మనతో పాటు మాట్లాడేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు వివి రావు గారు. వీరు పొలిటికల్ అనలిస్ట్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. వివి రావు గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్కారం అండి. రైట్, వీరితో పాటుగా మనతో పాటు మాట్లాడేందుకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. వీరు ఫార్మర్ డీన్ ఫార్మర్ డీన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్. వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. ఎస్ ప్రొఫెసర్. ఎస్ సార్, నమస్తే హరిగోపాల్ గారు. రైట్, మరి ముందుగా వివిరావు గారు చెప్పండి, మరి ప్రస్తుత పరిస్థితికి కారణం ఏంటంటారు? మరి ఇది యొక్క తాలిబన్స్ ఏం చేయబోతున్నారంటారు? ఈ పర్టికులర్గా ఆఫ్ఘనిస్తాన్ లో ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్ మనం అర్థం చేసుకోవాలంటే మనం కొద్దిగా ముందుకు వెళ్ళాలి చరిత్ర గురించి. ముఖ్యంగా ఈ సమస్య గత అమెరికా రష్యా ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగిన తర్వాత ఆ పోస్ట్ కోల్డ్ వార్ అంటారు దాన్ని. పోస్ట్ కోల్డ్ వార్ ఎఫెక్ట్ లో అమెరికా పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి ఒక లీడ్ తీసుకున్న సందర్భంలో ఈ ఏషియన్ కంట్రీస్ లో ఒక గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం, బహుశా అది 1990 దశకంలో జరిగినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇక్కడ సౌదీ అరేబియాలో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఆయిల్ మీద, ఏదైతే న్యాచురల్ గ్యాస్ ఆయిల్ మీద వాళ్ళ యొక్క దృష్టి సారించి అక్కడ నుండి ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ మీద లేదా ఏషియన్ కంట్రీస్ మీద ఒక గుత్తాధిపత్యం కోసం ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎంతో కాలం నుండి పనిచేస్తున్నటువంటి నాటో కంట్రీస్ ఉన్నాయి, పాకిస్తాన్ లాంటి కంట్రీస్. వీళ్ళను ద్వారా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు వాళ్ళకి మేము ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి ఒక నినాదంతోని అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలకి మూలంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు థ్రెట్ ఉన్నటువంటి రష్యా, చైనా నుండి వాళ్ళకు ఒక పక్కన థ్రెట్ కూడా ఉండింది అప్పుడు. ఆ సందర్భంగా వాళ్ళు ఈ తాలిబాన్స్ కి పాకిస్తాన్ మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ వారి వెలుగు నుండి తాలిబాన్స్ కి ట్రైనింగ్ ఇస్తూ ఒక పక్కన వాళ్ళ మీద కంట్రోల్, గుత్తాధిపత్యం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా గత 20 సంవత్సరాల నుండి మన అమెరికన్స్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక పట్టు సాధించారు. ఆ పట్టులో భాగంగానే ఈ రోజు 20 సంవత్సరాల నుండి అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టడం కానీ జరిగింది. అయినా ఈ 20 సంవత్సరాలలో వాళ్ళు ఒక పక్కన వాళ్ళతో పాటు ఇండియా లాంటి కంట్రీస్ ని కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించారు. ఇండియా కూడా, మన దేశం కూడా అక్కడ డ్యామ్స్ కట్టడము, అక్కడ ఉన్న పార్లమెంట్ ను నిర్మించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ కూడా ఇదిమిత్తంగా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ ఫోర్సెస్, అంటే అక్కడ తాలిబాన్స్ మొదటి నుండి కూడా ఛాందస్తవాదులు, అంటే వాళ్ళ యొక్క స్టాండ్ కమ్యూనల్ స్టాండ్ కాబట్టి వాళ్ళు ఒక పక్కన దీన్ని వ్యతిరేకిస్తూనే వాళ్ళకు కూడా అమెరికా ఒక పక్కన సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో మీకు తెలుసు కదా 10 సంవత్సరాల ముందే ఒక చేదు అనుభవం 11/19 ఎప్పుడైతే అమెరికా మీద దాడి జరిగిందో, ఎంపైర్ టవర్స్ మీద దాడి జరిగిన సంఘటన అమెరికాకు ఒక పెద్ద దెబ్బగా మారి ఒక పక్కన వాళ్ళు సొంత దేశంలోనే ఈ కార్యక్రమాలకు ఎదురు దెబ్బ తగిలిందనేటువంటి ఒక భావంతోని ఆనాడు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ గాని
తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం ఏంటంటే కంపల్సరీగా మేము ఫోర్సెస్ విత్డ్రా చేసుకుంటాము. వేల కోట్ల రూపాయలు అప్పటికే వాళ్ళు కోట్ల డాలర్లు అక్కడ ఖర్చు పెట్టారు. అయినా కూడా వాళ్ళకు ఆశించినటువంటి ఫలితం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందనే భావన వచ్చినప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారు. ఆ అగ్రిమెంట్ లో భాగంగానే ఈరోజు తాలిబాన్స్ ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రభుత్వాన్ని మేము మా విత్డ్రా చేసుకుంటాం అని వాళ్ళ ఫోర్సెస్ అంటే అమెరికన్ ఫోర్సెస్ 20 సంవత్సరాలు అక్కడ చాలా ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నటువంటి ఒక ప్రయత్నం నుండి విరమించుకున్నటువంటి పరిస్థితిలో పక్కనే ఉన్న తాలిబాన్స్ దాన్ని ఆ, మేము మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని మేము అటాక్ చేయమని చెప్పి ఒక పక్కన అమెరికాతో చెప్తూనే ఇంకో పక్కన వీళ్ళు విడ్రా అయినటువంటి కొన్ని గంటల్లోనే వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ నగరాలన్నింటిని కూడా కబ్జా చేసుకోవడం అనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఈ గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో ఈ భయానకమైనటువంటి పరిస్థితి రావడం జరిగింది. ఈ భయానకమైనటువంటి పరిస్థితికి మూలంగా అమెరికా, మనం అందరం కూడా ఇప్పుడు సమాజం మొత్తం గ్లోబల్లీ ప్రశ్నించుకోవాల్సినటువంటి 3 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి, ఈ 20 సంవత్సరాలలో ఈ అమెరికా చేసిన ట్రైనింగ్ ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో, ఎంతో మంది అమెరికన్ సైనికులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ యుద్ధంలో తాలిబాన్లకి వీళ్ళకి జరిగిన యుద్ధంలో కానీ, బిన్ లాడెన్ ఒసామా బిన్ లాడెన్ మధ్యలో జరిగిన సంఘటనలో కానీ చాలా ప్రాణ నష్టం జరిగింది, చాలా ఖర్చు జరిగింది, అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. మరి ఇదంతా జరిగిన తర్వాత ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాల తర్వాత ఏమి సాధించింది, ఎందుకు నట్టేట ముంచినటువంటి పరిస్థితి వచ్చిందని ప్రశ్నిస్తే సమాధానం ఇవాళ అమెరికన్ చెప్పే పరిస్థితి లేదు. రెండవ సమస్య ఏంటంటే ఈ గత 20 సంవత్సరాలలో తాలిబాన్ అక్కడ ఈ రోజు ఏదైతే ఒక వైరుధ్యమైనటువంటి పరిస్థితి, తాలిబాన్స్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ కబ్జా పెట్టడం అంటే ఈ మోడర్న్ యుగంలో అంటే రష్యా అమెరికా యుద్ధం తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఒక కొత్త వాతావరణం ఏం కనబడుతుందంటే ఒక ఒక దేశాన్ని ఇంకో దేశం కబ్జా పెట్టడం అంటే అది మళ్ళీ ఒక యుద్ధ వాతావరణాన్ని దారి తీయడం. మరి ఒకప్పుడు అమెరికా ఇలాంటి పరిస్థితుల్లోనే వియత్నాంను కాపాడుతామని చెప్పి వాళ్ళని నట్టేట ముంచిన తర్వాత ఈ రోజు వరకు కూడా వియత్నాం బాధపడుతుంది. అదే పరిస్థితుల్లో ఇలా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది నాగరిక ప్రపంచం అంతా కూడా ఒక పక్కన ఉమెన్ రైట్స్, ఒక పక్కన హ్యూమన్ రైట్స్ కాపాడతామని చెప్పి వాళ్ళను గత 20 సంవత్సరాల్లో ఎంతో ఒక ఒక కొత్త దిశ వైపు చూపి, ప్రజాస్వామ్య దిశ వైపు చూపించినటువంటి వాళ్ళు మధ్యలో ఎందుకు వదిలేసిపోయారంటే ఇప్పుడు వాళ్ళకు కూడా సమాధానం లేని పరిస్థితిలో అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తాలిబాన్లు ఎవరైతే అమెరికన్ ద్వారా ఫండింగ్ చేయబడేటువంటి తాలిబాన్లు అంటే మన పాకిస్తాన్ ద్వారా ట్రైనింగ్ అయినటువంటి ఫండింగ్ చేయబడేటువంటి తాలిబాన్లు ఈ రోజు అమెరికన్స్ ఏదైతే ఒక ఒప్పందానికి వచ్చి విత్డ్రా చేసుకున్నారో వాళ్ళనే వాళ్ళు వైలేట్ చేసి మళ్ళీ తాలిబాన్ వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ని ఈరోజు కబ్జా పెట్టడం అంటే ఈరోజు అమెరికా మరి ఈ ఎలాంటి పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్, పక్కన ఉన్న ఇండియా, పక్కన ఉన్నటువంటి మిగతా దేశాల మీద, ముఖ్యంగా ఇండియా మీద ఒక పెద్ద థ్రెట్ ఉంది. ఎందుకంటే మరి ఆ పరిస్థితిలో వాళ్ళు ముందటి నుండి కూడా పాకిస్తాను, తాలిబాన్స్ ఇండియన్ ద్వేషులుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి విధానం, మన ప్రజాస్వామ్య విధానం, వాళ్ళ కమ్యూనల్ విధానం, ఈ ద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో పెంచి పోషించిన అమెరికన్స్ ద్వారా పోషించబడినటువంటి టెర్రరిజం గ్రూప్స్ ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో పని లేకుండా ఖాళీగా ఉండి రేపు ఇండియా దిక్కు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నిటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అమెరికా మీద ఉన్న పరిస్థితిలో ఈ రోజు మీరు చెప్పినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్పోర్ట్ లో ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ప్రజలు అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ వివిరా గారు. ఇక ప్రొఫెసర్ గారు హరగోపాల్ గారు మీరు స్పందించండి. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఒక దేశానికే అంటే ప్రాణరక్షణ కోసం ఒక దేశం నుంచి వేరే దేశాలకు వలస వెళ్ళడం అంటే దాదాపు నాకు తెలిసిన చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటాను. ఒకవేళ మరి ఒక దేశాన్ని సంరక్షించే దిశలో ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకుంటున్న మరి అమెరికా ఏం చేస్తుందంటారు, ఏం చేయబోతుందంటారు ఈ యొక్క పరిస్థితిలో? అంటే మనం ఆఫ్ఘనిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేదా ఇవాళ ప్రజల భయాందోళనలు, వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పోవాలి అనేటువంటి ఏదైతే మనం ఆ దృశ్యాలను చూస్తున్నామో ఈ విషాదానికి ఒక చారిత్రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. సరే, అమెరికా ఏం పాత్ర నిర్వహించిందని నేను ఒక నిమిషంలో వస్తాను దానికి.
అంటే ఆఫ్ఘనిస్తాను ప్రజలు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల విషాదం ఏమిటంటే 17వ 18వ ఇస్లామిక్ దేశాల్లో టర్కీ తమ దేశంలో కమల్ పాషా ఆధ్వర్యాన రిఫార్మ్ తీసుకొస్తున్నారు ప్రజల్లో, తర్వాత కొంత ఇస్లామిక్ మతంలో రాజ్య పరిపాలనలో. దానికి అమనుల్లా అనే ఆఫ్ఘనిస్తాన్ రాజు, ఆయన చాలా దానికి ఆకర్షించబడి ఆయన టర్కీకి వెళ్ళాడు కమల్ పాషా నుంచి నేర్చుకుందామని. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే వార్ లార్డ్స్ ఎవరైతున్నారో కొందరి చేతిలోనే గుత్తాధిపత్యం ఉంది అక్కడ. రిసోర్సెస్ గానీ లేదా పవర్ గానీ మొత్తం వాళ్ళే, కొంతమంది చేతిలోనే మాత్రమే ఉంది. కానీ సాధారణ ప్రజల జీవితాలు బహుశా దుర్భరమైన జీవితాలే వాళ్ళు గడుపుతున్నారు. ఎన్నడూ ఆఫ్ఘాన్ ప్రజలు పాపం శాంతియుతంగా, స్వేచ్ఛగా, భద్రతగా బ్రతకకుండా పరిస్థితి ఏర్పడింది. ఆ అమనుల్లా అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఉండే తోటమాలిని రాజు చేసి 40 ఏళ్ళు ఆయన రాజుగా కొనసాగాడు. అంటే ఇంకా మీరు ఎంత ఆశ్చర్యం అంటే, రాజుని తీసేసి వార్ లార్డ్స్ ఎవరైతున్నారో ఒక తోటమాలిని తీసుకెళ్లి రాజుని చేసి 40 ఏళ్ళు ఆ రాజును కాపాడారు. కనుక అధికారం ఎవరి దగ్గర ఉంది, ఆధిపత్యం ఎవరి దగ్గర ఉంది, అహంకారం ఎవరి దగ్గర ఉంది అనేటువంటిది మనము, అది చరిత్ర. 19వ శతాబ్దానికి వచ్చే వరకు ఎందుకు ఇంత గందరగోళం అనే మీరు ప్రశ్న అడిగితే, ఆఫ్ఘనిస్తాన్ జియో పాలిటిక్స్ లో చాలా స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరి ప్రభావం ఉంటుందో వాళ్ళు ఈ ప్రాంతాన్ని మొత్తంగా, ఇరాక్, ఇరాన్, ఇదంతా ఇప్పుడు సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియాను కంట్రోల్ చేయడానికి అక్కడ హిందూకుష్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి చాలా స్ట్రాటజిక్ స్పాట్ అది. అది వాళ్ళ దురదృష్టం. అంటే వాళ్ళు నివసిస్తున్న ప్రదేశం ఏదైతుందో అది అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా స్ట్రాటజిక్. అందుకనే బ్రిటన్ 19వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ లో తిష్టవేసి ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ చేసింది. 20వ శతాబ్దం వచ్చే వరకు సోవియట్ యూనియన్ కంట్రోల్లోకి వచ్చేసారు. సోవియట్ యూనియన్ వచ్చేసి వాళ్ళు అక్కడ కంట్రోల్ వచ్చిన తర్వాత అమెరికాకు సోవియట్ యూనియన్ కు వివి రావు గారు చెప్పినట్టు జరిగినటువంటి కోల్డ్ వార్ ఏదైతుందో ఆ కోల్డ్ వార్ లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి బిన్ లాడెన్ లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి సోవియట్ యూనియన్ కి అగేనిస్ట్ గా ఫైట్ చేశారు. ఎవరు? ఇదే తాలిబాన్స్. ఈ తాలిబాన్ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు ఇవాళ్ళు అంటే అమెరికా వాడే దాన్ని చాలా ప్రోత్సహించి చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా పోరాడి అంటే సోషల్ ఇంపీరియలిజం అన్నారు, దానికి వ్యతిరేకంగా పోరాడి మొత్తంగా సోవియట్ యూనియన్ వాళ్ళు వెళ్ళిపోయారు. అమెరికా వాళ్ళు అప్పుడు ప్రవేశించారు. కానీ అమెరికా వాళ్ళ ఇంపీరియలిజం సోవియట్ ఇంపీరియలిజం కంటే వీళ్ళు అక్కడ వచ్చేది ప్రజాస్వామ్య వ్యవస్థ, వాళ్ళ అభివృద్ధి చేయాలి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ప్రొటెక్ట్ చేయాలి అని అమెరికా ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఏ దేశానికి కూడా వెళ్ళి ఆ దేశానికి అభివృద్ధి చేసి ఓ ప్రపంచానికి చూపించిన సంఘటన లేవు. అమెరికా ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ప్రయోజనాల కొరకే వాళ్ళు వెళ్ళారు. కానీ అది నామ్ చామ్స్కీ చాలా స్పష్టంగా ఆయన 20-30 పుస్తకాల్లో అమెరికా చేసిన అసలు ఎక్స్ప్లాయిటేషన్ గురించి రాశాడు. కనుక అమెరికా ఆఫ్ఘనిస్తాన్ కి వచ్చిన తర్వాత అది మనకు 9/11 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు వచ్చి ఆర్మీని ఎంటర్ అయ్యారు. ఆర్మీ ఎంటర్ అయ్యి వాళ్ళు ఏం చేశారు, మొత్తంగా తాలిబాన్లకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి అక్కడ రాజు మీద కంప్లీట్ కంట్రోల్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళేమో తాలిబాన్స్ కు నేర్చుకున్న విధానం ఏంటంటే ఈ గొరిల్లా వార్ఫేర్. ఈ గొరిల్లా వియట్నాం లో కూడా గొరిల్లా వార్ఫేర్ కాబట్టి గొరిల్లా వార్ఫేర్ ఎట్లా తట్టుకోవాలో అవి వీడికి తెలియదు. అంటే ముఖ్యంగా అమెరికా వాళ్ళ కల్చర్ అర్థం కాలేదు, వాళ్ళ గ్రామీణ ప్రాంత వ్యవస్థ అర్థం కాలేదు, ఇస్లాంలో ఉండేటువంటి అసలు మంచి గాని చెడు గాని అమెరికాకు సరిగా అర్థం కాక వాళ్ళు ఏం చేయాలో తోచ కేవలం ఆర్మీతో ఏదో చేయబోయారు. కానీ చాలా నష్టం జరిగింది. అంటే ట్రంప్ దగ్గరకు వచ్చే వరకు ఏమైందంటే అమెరికా కూడా ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది. ఆ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఎంతకాలంగా ఈ యుద్ధాన్ని భరిస్తాం, ఈ ఖర్చును భరిస్తాం, ఆదాయం ఏం లేదు, కేవలం స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ తప్పించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పోనీ అప్పుడు ఇరాక్ వెళ్ళి ఇరాన్ వెళ్ళి అంటే ఆయిల్ తెచ్చుకున్నారు, ఆయిల్ మీద కంట్రోల్ పెట్టుకున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో ఆ పరిస్థితి కూడా లేదు. కనుక దాని వల్ల ఏమైపోయిందంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఎంతకాలం మనం ఉన్నా మనకేమి ప్రయోజనం అని కార్పొరేట్ సెక్టార్ గానీ అమెరికాలో ఉండేటువంటి క్రైసిస్ గానీ అది ఎప్పుడైతే అయిందో ట్రంప్ ఇక మనకి ఇది అనవసరమో, తర్వాత అక్కడ పోయి మన అవసరం ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి మా ఆర్మీని మేము విత్డ్రా చేసుకుంటామన్నారు. ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అమెరికాలో ఉండేటువంటి కారణాలు వాళ్ళకి అమెరికా వాళ్ళకు ఉన్నాయి. కానీ అప్పటికే తాలిబాన్స్ అంటే అమెరికా ఏం చేసిందంటే కాబూల్ చుట్టూ పట్టణాల్లో ఉంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో
తాను పట్టు సాధించలేకపోయింది. రైట్. కనుక గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు చాలా బలపడుతూ వచ్చారు తాలిబాన్స్. అందుకని 2,00,000-2,50,000 ఆర్మీ ఉందంటే వీళ్ళు 20 ఏళ్ళు ఉండి అక్కడ అంత పెద్ద ఆర్మీని వాళ్ళు బిల్డ్ చేశారంటే వీళ్ళు ఏం చేస్తున్నట్లు, ఆయుధాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినట్లు, ఎక్కడి నుంచి కొన్నట్లు, ఇవన్నీ ఇంకా మనం డీపర్ గా అనాలిసిస్ చేస్తే దాని సోర్సెస్ ఏంటో తెలుస్తాయి. కనుక ఎప్పుడైతే అమెరికా వదిలిపెట్టిందో రాజు కేవలము అక్కడ నామమాత్రంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆఫ్ఘన్ ఆర్మీ కూడా చాలా బలంగా చేయలే. అమెరికన్ ఆర్మీ సబ్స్టిట్యూట్ గా పనిచేసి కానీ ఆఫ్ఘన్ ఆర్మీని కొంత ట్రైన్ చేశారు కానీ అది బలమైన ఆర్మీగా డెవలప్ కాలేకపోయింది. దానివల్ల ఇవాళ ఏమైందంటే తాలిబాన్స్ ఒకసారి వాళ్ళు అమెరికా వాడు ఏం చేశాడు, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. రావు గారు మెన్షన్ చేశారు, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరితో? తాలిబాన్స్ తో. శాంతియుతంగా మార్పు జరగాలి అని ఒక మార్పు చేసి అమెరికాను మీరు సైన్యాన్ని మీరు ముట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు సైన్యము శాంతియుతంగా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్స్ ఇక అక్కడ సైన్యం బలహీనంగా ఉంది, రాజు బలహీనంగా ఉన్నాడు. వీడు 20 ఏళ్లలో చేసింది వాళ్ళని బలీయం చేసి అది బిల్డ్ చేస్తే అది వేరే ఉండేది. కనుక తాలిబాన్స్ ఒక్కసారి రావడం మొదలు పెట్టారంటే చాలా సులభంగా పెద్ద బ్లడ్ షెడ్ లేకుండా, రక్తపాతం లేకుండా సిటీ ఆఫ్టర్ సిటీ పాడుతూ చివరికి కాబూల్ కు వచ్చారు. కాబూల్ కూడా ఏం పెద్ద ప్రాణ నష్టం లేదు, పెద్ద అక్కడ జరిగిన యుద్ధం కూడా ఏం లేదు. సైలెంట్ గా రాజు వెళ్ళిపోయాడు, ప్యాలెస్ వదిలిపెట్టి వీళ్ళు వచ్చి ప్యాలెస్ ని ఆక్యుపై చేసుకున్నారు. కానీ దాంట్లో భయం ఏమిటంటే ఎందుకు ప్రజలంతా భయపడుతున్నారంటే 2-3 శతాబ్దాలుగా ప్రజలు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుభవించలేదండి ఆఫ్ఘాన్ ప్రజలు. వాళ్ళకు నిజానికి ఆ అనుభవం ఎప్పుడూ భయంలోనే బ్రతుకుతొచ్చారు. ఈ 20 ఏళ్ళు అమెరికా వాళ్ళు గాని ఆఫ్ఘాన్ వాళ్ళు గాని వాళ్ళు వార్ లార్డ్స్ చేసిన ప్రచారం ఏంటంటే తాలిబాన్ చాలా దుర్మార్గులు, వాళ్ళు అమానుషము, తర్వాత అంటే వాళ్ళు చేసిన పనులు నేనేమి సమర్థించలేదు కానీ చాలా దుర్మార్గులు, వాడు మనుషులను చంపుతారు, ఉమెన్ కొట్టి చంపుతారు, రాళ్లతో కొడతారు, ఇవన్నీ కొంత జరిగింది. తాలిబాన్స్ అధికారం ఉన్నప్పుడు జరిగింది కొంత. ఆ భయం ప్రజల్లో బాగా పెంచారు. ఎందుకంటే తాలిబాన్స్ కు వ్యతిరేకంగా హేట్రెడ్, ఒక అసహ్యాన్ని, ఒక ద్వేషాన్ని పెంచడం కొరకనే ప్రజల్లో భయాన్ని పెంచారు. ప్రజల్లో ఎప్పుడైతే భయాన్ని పెంచారో వీళ్ళు నిజంగానే వచ్చి అధికారంకి వచ్చారంటే ఆ భయం ఏదైతే క్రియేట్ చేశారో ఈ 20 ఏళ్ళ నుంచి లేదా అంతకుముందు నుంచి ఏదైతే భయమో, తాలిబాన్లు కొంతకాలం వాళ్ళు పాలించినప్పుడు కొంత దానికి ఏంటంటే వాళ్ళు అమెరికా షరియత్ ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా మనకు ఆ పరిస్థితి కొంత వస్తున్నది, రాళ్లతో కొట్టడం, లించింగ్ చేయడము. అసలు ఇది ఒక రకంగా మిడివల్ ఐడియాలజీ అండి, ఇది మధ్యయుగాల ఐడియాలజీ మతం అనేది. ఈ మధ్యయుగాల ఐడియాలజీ ఎప్పుడైతే పనిచేస్తున్నదో వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రజాస్వామ్యంగా ప్రజల సంక్షేమం కొరకు చేయడము ఈ మధ్యయుగాల భావజాలం ఉన్నటువంటి వాళ్ళకు రాదు. అందుకని తాలిబాన్స్ ఒక్కసారి వచ్చి అధికారాన్ని అక్యుపై చేస్తున్న సాధారణ ప్రజలకు విశ్వాసం పోయింది. అని వీళ్ళు అంటూనే ఉన్నారు, మేము శాంతియుతంగా చేస్తాము, చెయ్యము. అదే ప్రొఫెసర్ గారు, అంటే ఇప్పుడు టాలిబన్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపై చేసిన టాలిబన్స్ కూడా ఇదే చెప్తున్నారు, మిమ్మల్ని మేము ఏం చేయము, మీ యొక్క విధులకు మీరు వెళ్ళండి, మీరు పనులు చేసుకోండి, భయాందోళనకు గురి కాకండి అని చెప్పడం వెనుక ఏముందంటారు అసలు వెనుక ఆంతర్యం? అంటే నేను అదే అంటున్నానండి, ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో ఒక భయమైన వాతావరణం ఒక క్రమక్రమంగా సృష్టి అవుతున్నది. ఎక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు మన పెగాసెస్ ఇవన్నీ పెట్టి ఒక భయంకరమైన వాతావరణం చేసినప్పుడు భారతదేశంలో కూడా చాలా మంది భయపడుతున్నారు. గాడ్రేజ్ హోమ్ మినిస్టర్ కూర్చున్నప్పుడు ఆయన ఏమంటే మేమందరం భయపడుతూ అసలు మేము మా పని చేస్తున్నామని అన్నాడు. అంటే ఇంకా మన దేశంలో ఆ పరిస్థితి అక్కడ రాలేదు, దేశంలో ప్రజాస్వామ్య శక్తులు అది వేరే విషయం. కానీ ఇస్లాం మతంలో ఉండేటువంటి మిడివల్ ఐడియాలజీ ఏదైతుందో అది ఫండమెంటలిజానికి తర్వాత ఇంపీరియలిజానికి మధ్యన వైరుధ్యం ఉందండి. ఇస్లామిక్ ఫండమెంటలిజం, అమెరికన్ ఇంపీరియలిజానికి మధ్యన వైరుధ్యం ఉంది. ఇక ఆ ఫ్యూడలిజము, ఆ ఇంపీరియలిజము మన దేశం లాగా ఒక మిలాఖత్ అయితే ఇంకా చాలా ప్రమాదం. కనుక వాడు అమెరికా వాడు వెళ్ళిపోయాడు. కానీ ఎందుకు ఇవాళ ప్రజలంతా భయపడుతున్నారంటే నిజంగానే వాళ్ళందరూ చంపుతారా, వాళ్ళందరూ కొడతారా, వాళ్ళందరూ చేస్తారంటే అది చేసి వాడు పరిపాలించలేడు. అంటే ప్రొఫెసర్ గారు ఇంకొక విషయం కూడా, అంటే ఇతర దేశాలకు సంబంధించిన అంబసీలు కూడా వారి ప్రజల్ని అక్కడి నుంచి మరి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో కూడా తొక్కిసలాట జరుగుతుంది, ఏకంగా విమానాశ్రయాల్లోనే తొక్కిసలాట జరుగుతుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? దేనికి ఇది సూచికగా తీసుకోవచ్చు అంటారు భవిష్యత్తులో? అంటే నేను అదే చెప్తాను, ప్రజలు భయంలో పారిపోవడంలో మీకు గుర్తుందో లేదో 1970లో హైదరాబాద్ లో వరదలు వస్తున్నాయని చెప్పినప్పుడు లక్షలాది మంది హైదరాబాద్ వాళ్ళు పరిగెత్తారు. నేను అప్పుడు ఈవినింగ్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఎక్కడ పరిగెత్తున్నారు, ఎందుకు పరిగెత్తున్నారో తెలియదు. ఒక భయం వెంట
వెంటాడుతుంటుంది. ఎస్. ఇవాళ ప్రజల్ని భయం వెంటాడుతున్నది, తాలిబాన్ కాదు. తాలిబాన్ లో వాళ్ళు అందరినీ ఇప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు ఆ షరియత్తును పట్టుకొని ఒక చట్టాన్ని చేస్తాడండి, వాడు పరిపాలన అట్లా చేస్తాడు. కానీ వాడు అందరు మనుషులను అయితే అందరిని చంపడు కదా, ఎందుకు చంపుతాడు వాడు అసలు? కానీ భయం ఒక్కసారి మనిషిని వేధించడం మొదలుపెట్టి వెంటాడడం మొదలుపెట్టిన తర్వాత మనిషిని భయం నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టం అండి. ఇవాళ ఆఫ్ఘాన్ ప్రజలు ఈ 200-300 సంవత్సరాలుగా అనుభవించినటువంటి ఆధిపత్యం కానీ దౌర్జన్యం కానీ ఇవాళ చరిత్రలో మనం చూస్తున్న సంఘటనకి ఇంత సుదీర్ఘ చరిత్ర ఉండి మనం ఆఫ్ఘాన్ ప్రజల పట్ల సింపతెట్టుకుంటారు. ఆ తాలిబాన్స్ ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు నిజంగానే వాళ్ళ పరిపాలనా పద్ధతిలో ఏమన్నా సంస్కరణలు తెచ్చుకుంటారా, ఏమైనా మార్పులు తెచ్చుకుంటారా అనేది అది మనం వేచి చూడవలసిందే. అప్పుడే ఇరాన్ వాళ్ళు రికగ్నైజ్ చేసింది, పాకిస్తాన్ రికగ్నైజ్ చేసింది, చైనా వాళ్ళకి బ్యాకింగ్ చేస్తున్నది. అంటే మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలు అప్పుడే గుర్తించడం మొదలుపెట్టింది. అంత ఒక రకంగా దుర్మార్గులని చెప్పి అసలు మనం చెప్పి అంత దుర్మార్గులకి ఈ దేశాలన్నీ ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే వాళ్ళు అధికారంకి వచ్చారు. వాడు ఒక ఇస్లామిక్ ఐడియాలజీ, అదే మిడివల్ ఐడియాలజీ, పోనీ సూఫీ లేకపోతే అటువంటి కల్చర్ ఉంటేనన్నా ఇస్లాం లో మంచి సంస్కరణ కల్చర్ ఉంది, సూఫీ కల్చర్ ఉంది, అది దానికి చాలా ప్రోగ్రెసివ్ క్యారెక్టర్. కానీ అవి అంత రియాక్షన్ చేతిలో పడిపోయింది ఇది అధికారం. ఇస్లాం యొక్క దురదృష్టం ఏంటంటే దాంట్లో ఉండే ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ పోయి దానికి ఉండే రియాక్షనరీ క్యారెక్టర్ మిగిలినందుకు ఆఫ్ఘాన్ ప్రజలు ఇవాళ భయపడి పరిగెత్తుతున్నారు, ఎయిర్పోర్ట్ లో పోతున్నారు, విమానం వేలాడి పెడతారంటే అసలు పైలట్ ఎట్లా నడిపాడు అనేది కూడా ఆశ్చర్యము ఒకటి. రెండవది అమెరికా వాడు రావు గారు చెప్పినట్టు 27 నుండి ఏం చేసినట్లు వాడు అసలు ఏమంటే ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం చేశాడా లేకపోతే మరింత హాని చేశాడా? ఇవాళ మళ్ళీ అదే తాలిబాన్ తొలగించి అదే తాలిబాన్ తో అగ్రిమెంట్ చేసి వాళ్ళ అధికారానికి వచ్చారు. 20 ఏళ్ల తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటండి, తాలిబాన్ తొలగించారు, మళ్ళీ తాలిబాన్లకు అధికారాన్ని అప్పచెప్పారు. అమెరికా వాడి యొక్క రోల్ పాత్ర ఏదైతుందో అది మనం చాలా క్రిటికల్ గా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. రైట్. మరి వివిరా గారు కూడా అంటున్నారు మరి గతంలో కూడా వియత్నాంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి వియత్నాంని అదే అమెరికా మరి గాలికి విడిచిపెట్టింది అంటున్నారు. ఒకవేళ మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మరి ఒకవేళ అమెరికా పట్టించుకోకుండా విడిచిపెట్టే అవకాశం ఉందంటారా? అంటే విడిచిపెట్టినట్లే. ఇప్పుడు ఒకసారి ఆర్మీ విత్డ్రా చేసుకున్నాక ఇంకేం చేస్తారు అసలు? మళ్ళీ ఆర్మీని తీసుకురావాల్సిందే, విడిచిపెట్టినట్లే. ఇక నిజానికి ఒకవేళ శాంతియుతంగా ఆఫ్ఘాన్ రాజుకి తర్వాత తాలిబాన్లకు మధ్యన చర్చ జరిగి ఒక అగ్రిమెంట్ జరిగి తర్వాత వాళ్ళు పాలనలో అమెరికా వాడు చేయగలిగేవాడు అది. వాడికి అది చేసే ఇష్టం కూడా లేదు, వాడికి పీస్ రావాలని కూడా లేదండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి రావాలని అమెరికా వాడికి కూడా లేదు. అక్కడ ఒక గందరగోళ పరిస్థితి ఉంటేనే వాడేదన్నా కొత్త దాంట్లో ట్రబుల్డ్ వాటర్ అంటాం కదా, దాంట్లో చేపలు వేరుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా వాళ్ళు తమ స్వప్రయోజనాన్ని తప్పించే ప్రపంచంలో వాళ్ళు చేసిన మంచి పని ఏం లేదండి. ఈ విషయం రాసినందుకు నామ్ చామ్స్కీ పుస్తకము పొలిటికల్ ఎకానమీ హ్యూమన్ రైట్స్ అనే పుస్తకాన్ని బ్యాన్ చేశారు అమెరికాలో. దానికైనా పెద్ద అసలు ఫైట్ చేసి కోర్టులో నుంచి దాని మీద బ్యాన్ లిఫ్ట్ చేయించాడు. అంటే నేనేమంటున్నానంటే అమెరికా వాళ్ళ పాత్ర ఏదైతుందో, మన దేశంలో కూడా అమెరికా అని కొంత మన మిత్రులు అంటుంటారు, కానీ వాడు ధృతరాష్ట్ర కౌగిలి వాడి. ఎందుకంటే వాడి ప్రయోజనాల కంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేద్దాము, ఓ దేశంలో వెళ్ళి శాంతి నెలకొల్పుదాము, నిజానికి అమెరికా వాళ్ళు అనుకుంటే తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి వాళ్ళు ఇలా ఉండేది కాదు. రైట్ ప్రొఫెసర్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, and for more videos please subscribe to our channel.